వెల్కమ్ టు పాసా టీవీ. మరమ్మతులకు గురైన రహదారులను బాగు చేయాలి. అల్లూరు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి పొట్టిక నారాయణ. మన్యంలో కొత్త రోడ్లు నిర్మించకపోయినా కనీసం అస్తవ్యస్తంగా అధ్వానంగా తయారైన రోడ్లనైనా మరమ్మతులు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల సిపిఐ పార్టీ కార్యదర్శి ఉల్లి సూరిబాబు ఆధ్వర్యంలో వందలాది మంది గ్రామస్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ చోద్యం నుండి బాలారాం, కన్నంపేట నుండి రత్నంపేట, కొంగసింగి నుండి కొమ్మిక, చమ్మచింత గ్రామాల్లో 2 దశాబ్దాల క్రితం నిర్మించిన రహదారుల్లో వాహనాలు తిరిగేందుకు వీలు కాకపోవడంతో వర్షాకాలంలో 6 పంచాయతీల ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ వెళ్లాలంటే కనీసం 108 వాహనం కూడా వచ్చే వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పై రహదారులను మరమ్మతులు చేపట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు నిరసనలు చేపట్టినా ప్రభుత్వానికి అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలవరం రహదారిపై ఇటీవల ప్రయాణించిన పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి దృష్టికి కూడా వివిధ గ్రామాల నుండి ప్రజలు ఈ రోడ్ల సమస్యను తీసుకెళ్లడం. బాలవరం రహదారిపై ఇటీవల ప్రయాణించిన పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి దృష్టికి కూడా వివిధ గ్రామాల ప్రజలు ఈ రోడ్ల సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా బురదమయంగా మారిన రహదారులను వెనువెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వంటవార్పు చేసేందుకు సిద్దమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు ఇరవాడ దేవుడు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అంటారం నుంచి బాలారం మీదుగా అలాగే రంపచోడవరం నుంచి తినడానికి షార్ట్ కట్ రోడ్డు ఈ రోడ్డు సమస్యంతకి 25 కిలోమీటర్లు మొత్తం ఈ రోడ్డు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందు గురించి ఆపండి అన్నారు. కానీ లోకల్లో ఉన్న ప్రజలు అనకాపల్లి జిల్లా 6 పంచాయతీలు 25-30 గ్రామాలు ఇలాగా డీలర్ నుండి రోడ్డు అలాగే కేడీపేట నుండి అంటారం నుంచి బాలారం మీదుగా అలాగే పోలవరం జిల్లా రంపచోడవరం నుంచి చునెల్దానికి రోడ్డు అన్ని పాయింట్లు తెలుసుకున్న రోడ్డు ఈ రోడ్డు నుండి 25 కిలోమీటర్లు మొత్తం రోడ్లు మొత్తం 5 రోడ్లు వచ్చాయి. 5 రోడ్లు చూడాలి. చంద్రబాబు గారు మీద కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలోని మీరున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్డు ఈ రోడ్డు ఖచ్చితంగా ఈ రోడ్డు కానీ వేయకపోతే వంట వార్పు కార్యక్రమం దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందు గురించి నాయకులు చాలా మంది చేయకపోతే ఎక్కడున్నారు? ఖచ్చితంగా ఈ రోడ్డు కోసం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఖచ్చితంగా ఈ రోడ్డు చూడాలి. మోడీ గారు మీద సెంటర్ లో ఉన్నారు, రాష్ట్రంలోని మీరున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్డు భారత కమ్యూనిస్ట్ పార్టీ
ఎన్ని పనులున్నా ఈ రోడ్డు కోసం మీరందరూ కూడా సహకరించినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంకా భారత కమ్యూనిస్ట్ పార్టీ